హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో సింపుల్ అండ్ న్యూ రెసిపీస్ కోసం జ్యోతిశ్రీ ఫుడ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన ఛానల్‌లో వినాయక చవితికి వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుముల్ని తయారు చేసి చూపిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. 3/4 కప్పు బెల్లం వేసుకోవాలి, తురిమిన బెల్లం. అదే కప్పుతో ఫుల్గా వాటర్ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం మొత్తం పూర్తి కరిగిపోయినాక స్టవ్ ఆఫ్ చేసుకొని సిరప్ని వడకట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని తిరిగి అదే కడాయి పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క, 6 యాలకులను గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. ఎండు కొబ్బరిని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక మనం ఫిల్టర్ చేసుకున్న బెల్లం సిరప్ వేసుకోవాలి. కొని మిక్స్ చేసుకోవాలి. చిటికెడంత సాల్ట్ వేసుకోవాలి. బెల్లం వాటరు పొంగుతూ తెల్లుతున్నప్పుడు మనం పిండి వేసుకొని కలుపుకోవాలి. 1 కప్పు పిండి వేసుకోవాలి. మీరు తడిపిండి అయినా వాడుకోవచ్చు, పొడి పిండి అయినా చేసుకోవచ్చు. ఇలా కొంచెం కొంచెం వేస్తూ మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని పిండి మొత్తం దగ్గర పడేలాగా కలుపుకోవాలి. పిండిని ఇలా బాగా కలుపుకొని చల్లారబెట్టుకోవాలి. పిండి బాగా చల్లారిపోయినాక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకొని అరిటాకు కానీ కవర్కి కానీ నెయ్యి రాసుకోవాలి. కొంచెం పిండిని తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకొని అప్పాల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా చేసుకోవాలి. ఇంకొంచెం పిండిని తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకొని ఫింగర్స్ తోటి ఇలా నొక్కితే ముట్టిల షేప్లో వస్తుంది. ఇలా అయినా తయారు చేసుకోవచ్చు. ఇంకొంచెం పిండిని తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. ఇలా మనకు నచ్చిన షేప్లో అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. పిండిని ఇలా ప్రిపేర్ చేసుకొని ఇడ్లీ ప్లేట్స్కి ఇలా నెయ్యిని అప్లై చేసుకోవాలి. నెయ్యిని అప్లై చేసుకొని ఇలా పెట్టుకోవాలి. అన్నిటిని పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఇడ్లీ పాత్రలో ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఈ ప్లేట్స్ని పెట్టుకోవాలి. పెట్టుకొని మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుడుముల్ని 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత తీయకుండా 5 నిమిషాలు అలానే ఉంచాలి. కుడుములు చక్కగా ఉడికిపోయినాయి. ప్లేట్లో తీసుకుందాం. గణనాథునికి నైవేద్యంగా పెట్టుకునే కుడుములు రెడీ అయిపోయినాయి. నేను ఒక కుడుము తుంచి చూపిస్తాను. లోపల వరకు చక్కగా ఉడికిపోయింది. ఈ కుడుముల్ని మీరు కూడా వినాయక చవితికి గణనాథునికి నైవేద్యంగా చేసుకొని ఎలా కుదిరాయో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.